హైదరాబాద్ గోషామహల్లో మరోసారి రోడ్డు కుంగిపోయింది. రోడ్డు కుంగిపోవడంతో అక్కడ నిలిపి ఉంచిన డీసీఎం వ్యాన్ బోల్తా పడింది. గత ఏడాది కూడా ఇదే స్థలంలో రహదారి కుంగిపోయింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 5 కోట్లు ఖర్చు చేసి రోడ్డును నిర్మించింది. కానీ ఏడాది కూడా గడవక ముందే మరోసారి రోడ్డు దిగబడింది. నాసిరకంగా రోడ్డు వేయడం వల్లే ఘటన జరిగిందని స్థానికులు అంటున్నారు. హైదరాబాద్ గోషామహల్లో మరోసారి రోడ్డు కుంగిపోయింది. రోడ్డు కుంగిపోవడంతో అక్కడ నిలిపి ఉంచిన డీసీఎం వ్యాన్ బోల్తా పడింది. గత ఏడాది కూడా ఇదే స్థలంలో రహదారి కుంగిపోయింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 5 కోట్లు ఖర్చు చేసి రోడ్డును నిర్మించింది. కానీ ఏడాది కూడా గడవక ముందే మరోసారి రోడ్డు దిగబడింది. నాసిరకంగా రోడ్డు వేయడం వల్లే ఘటన జరిగిందని స్థానికులు అంటున్నారు. రోడ్డు కుంగిన అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. గోషామహల్లో మరోసారి రోడ్డు కుంగింది. అయితే ఈసారి అయితే లారీ కూడా ఒక డీసీఎం కూడా బోల్తా పడినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాము. గతంలో ఏదైతే మనం సైడ్కి చూస్తున్నామో ఈ రోడ్డు మొత్తం కూడా కుంగి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వస్తువులు కావచ్చు, వాహనాలు ఇవన్నీ కూడా లోపలికి నాలలోకి వెళ్ళిపోయాయి. కానీ సంవత్సరం తిరిగేలోగా మరొకసారి ఆ రోడ్డు పక్కకే ఆనుకుని ఉన్నటువంటి మరో రోడ్డు ఈసారి కుంగి ఈసారి ఏకంగా డీసీఎం బోల్తా పడిపోయి చూడొచ్చు మనం. ఇక్కడ ఈ డీసీఎం బరువును తట్టుకోలేక, ఈ రోడ్డు తట్టుకోలేక పూర్తిగా కుంగిపోయి ఈ డీసీఎం బోల్తా పడింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడదాం దీనిపైన. చెప్పండి, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? ఇది ఒక 2 అవర్స్ ముందు జరిగింది సార్. ఇది గతంలో ఒక 6-7 నెలల కిందనే ఇది ఇనాగ్రేట్ అయింది. ఒక్క సైడ్ వేసి రోడ్డు. అప్పుడు ఫ్రైడే రోజు మార్కెట్ రోజు పడ్డది, ప్రాణ నష్టం జరగాలి. ఇవాళ సాటర్డే రోజు పడ్డది, 2-3 అవర్స్ బిఫోర్ పడ్డది. ఏం కాలేదు అదృష్టశాత్తు. కానీ మేము ఈ రోడ్ వేసాక ముందే మేము చెప్పినాము 2 సైడ్ల రోడ్ వేయమని చెప్పాడు. అప్పటి అధికారులకి, జిహెచ్ఎంసీ అధికారుల గారికి అందరికీ మేము చెప్పినాం 2 సైడ్లు రోడ్ వేయండి, ఒక్క సైడ్ వేస్తే రేపు పొద్దున మళ్ళీ ప్రమాదం జరిగే పరిస్థితి ఉంటుందని చెప్పినాం. ఇది పూర్తిగా జిహెచ్ఎంసీ మరియు కాంట్రాక్టర్ల ఒక నిర్లక్ష్యం. ఎందుకంటే ఈ 2 నాలాల మధ్యలో ఉండే ఒక గ్యాడర్ లాంటి దాన్ని పటిష్టం చేయకపోవడం వల్ల ఇవాళ రోజు కుంగిపోయింది. అప్పుడు కూడా చాలా ఇబ్బంది అయిన ఉండే. అప్పుడే ఇట్లా ఈ 2 సైడ్లు వేసి ఉంటే ఈ పరిస్థితి రాకుంటే రేపు పొద్దున కూడా ఈ నాల ఇదేదైతే పాత ఉందో స్ట్రెంత్ ఉందని చెప్తున్నారు గవర్నమెంట్. ఇది స్ట్రెంత్ లేదు, 40-45 సంవత్సరాల కింద పెట్టిన నాలా స్ట్రెంత్ ఉందని అధికారులు ఎట్లా చెప్తారో మాకైతే అర్థమైతే లేదు. ఇవాళ ఇది 2 నాలాల మధ్యలో ఉన్న ఇది కూలిపోయింది. రేపు ఆ నాల కూడా పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఇట్లాంటి ప్రమాదకర ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి ఈ ఏరియాలో? ఇప్పుడైతే మా ఏరియాలో అయితే ఇది ఒకటి మేజర్. ఎందుకంటే ఇది గోషామహల్ చాక్నవాడి కాడ ఉందండి. ఇది ఒకటే మేజర్. ఎందుకంటే ఇది ఇట్లానే కలుసుకుంటా అఫ్జల్ సాగర్, మెహందీపట్నం దాకా వెళ్ళే పెద్ద నాల అన్నమాట. 2 వైపులా ఇల్లు ఉన్నాయి. ఎవరైనా పడిపోయిందంటే ప్రాణ నష్టం జరుగుతుంది. అప్పుడే చెప్పినాం వేస్తే 2 సైడ్ వేయండి. ఎందుకంటే ఇక్కడ కూడా కొంతమంది ఏంటంటే ఇక్కడ వాళ్ళ కనీస అవసరాలకు వాడుకోవడానికి వాళ్ళ బెనిఫిట్ కోసం రెంట్కి ఇస్తున్నారు. ఇక్కడ ప్లౌడ్ వాళ్ళు హెవీ వెహికల్ తేవడం వల్ల ఇలాంటి నాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇంతకుముందు కూడా గతంలో చెప్పడం జరిగింది, ఇక్కడ చిన్న పిల్లలు ఉంటారు ఇక్కడ అని గ్యాడర్ వేద్దామంటే గ్యాడర్ వేయద్దు అది అని కొద్దిగా ఇక్కడ కమర్షియల్ పర్పస్